ఆగస్టు 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలియజేస్తారా గురువుగారు? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యోర్కోరవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండః సవితా హేళిస్తీక్ష్ణాం శర్మిహిరో రవిః. ఆగస్టు నెల 1 నుండి 31వ తారీఖు వరకు ఆగస్టు నెల మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. మేష వృశ్చికయోర్భౌమ. మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి. అటువంటి కుజుడు ద్వితీయంలో ధనాధిపతి అనాల్సి వస్తుంది. కానీ ద్వితీయ స్థానం మాత్రం మంచిది కాదు. ఎందుకంటే ద్వాదశాష్టమ జన్మస్థం శని మంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం. డబ్బులు కాపాడచ్చు, కానీ అహంకారం చేత ఏదైనా అనవసర ప్రయాణాలు చేస్తే యాక్సిడెంట్లు అవటానికి, దెబ్బలు తగ్గటానికి అవకాశం ఉంది. ఏదైనా తొందరపాటు పనులు చేస్తే చేసే వృత్తుల నుంచి బయటికి రావాల్సిన పరిస్థితులు రావచ్చు. మరి ధనాన్ని పోగొట్టుకోవచ్చు. ద్వితీయం ధనవాగ్విత్తం అన్నారు. ద్వితీయం ఒక రకంగా ధనాన్ని రక్షించేవాడు. శని కానీ, కుజుడు కానీ, గురువు కానీ 12, 1, 2 స్థానాల్లో ఉంటే ఇట్లాంటి సమస్యలు, డబ్బు పోవటం, బతుకు తిరుగులేకపోవటం, దెబ్బలు తగలటం, రోగాలు రావటం, తిండికి జరగకపోవటం, ప్రాణాంతకమైనటువంటి దెబ్బలు తగలవచ్చు. కాదు ఆర్థికమైన ఇబ్బందుల వల్ల చచ్చిపోదామన్నంత, ఆత్మహత్య చేసుకుందామన్నంత పరిస్థితి కూడా రావచ్చు. అటువంటి స్థానంలో కుజుడు దుస్వభావం 2 రకాలుగా ఉన్నాడు. ఇదివరకు అప్పులు చేసుకుంటే అప్పులు తీస్తాడు, కానీ ఇప్పుడు మాత్రం డబ్బులు వచ్చిన కొద్దీ అహంగా పెరగకుండా ఉండాలి. ఆ జాగ్రత్త అవసరం. తర్వాత ఈ రాశి వాళ్ళకి గురువు ద్వితీయంలో ధనాధిపతి ఉన్నాడు. ద్వితీయంలో కుజుడు, గురువు కూడా అదే స్థానంలో ఉన్నారు. కుజుడు, గురువు కూడా ఒకటే రకమైన ఆన్సర్ ఇస్తారు. తర్వాత రాహు బాగాలేడు, రవి బాగాలేడు, శుక్రుడు బాగాలేడు, కేతువు బాగాలేడు. అయితే శని ఏకాదశంలో ఉన్నాడు. గురువు ద్వితీయ స్థానంలో ఉండటం చేత గురువు కూడా చాలా మంచిగా ఉపయోగపడతాడు. శుక్రుడు కూడా మంచిగా ఉపయోగపడతాడు. ఇప్పుడు శని, గురువు, శుక్రుడు ఈ 3 గ్రహాలు బాగున్నాయి. 8 గ్రహాల్లో 3 గ్రహాలు బాగున్నాయి, 7 గ్రహాలు బాగాలేవు. అయితే అన్నిట్లోకి బలవత్తరమైంది అంటే శని స్వక్షేత్రంలో ఏకాదశంలో ఉండడం చాలా బలం. తర్వాత దీనివల్ల గురుకుజుల వల్ల కూడా డబ్బులు మాత్రం కనపడతాయి, కానీ మరి దాన్ని ఏ బుద్ధి పుట్టిస్తుందో తెలియదు. అది మంచి బుద్ధి పుడుతుందా, చెడిపోయే బుద్ధి పుడుతుందా, అది మాత్రం బుద్ధిని జాగ్రత్తగా పెట్టుకొని ప్రవర్తించాలి. తర్వాత ఈ రాశి వాళ్ళు సరిగ్గా చెప్పాలి అంటే ఏముండదండి. ఇదే రాశి ఆయన మొన్న గుడిలోకి వెళ్ళాడు, కాలు మడతపడ్డది, మేకపడ్డది, మరిమ కింద ఉన్నటువంటి ఎముక చిట్లింది. ఎప్పటికీ 40 రోజులు అయింది, కట్టేశారు. కింద కాలు బయటానికి వెళ్ళారు. లెట్లలో పోతే కూడా వాస్తోంది. ఇంకో 2 నెలలు పడుతున్నామన్నట్టుగా ఉంది. 7 రోజులు బజారుకి పోతే తగల, ఇంట్లో ఉండగానే తగిలింది. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. తర్వాత ముఖ్యంగా చెప్పాలి అంటే చాలామంది ఏం చేస్తున్నారు, నా పేరు వెంకటేశ్వరుడు అండి, వేవోగాగి మృషరా వృషభ రాశి, ఈ వృషభ రాశి ఫలితం చెప్పండి అంటే వెంకటేశ్వరుడు వృషభ రాశి కాదు, ఆనందరావు మేషరాశి కాదు. ఏదో పిలిచే పేరుని బట్టి రాశి చెబితే కుదరదు. జన్మ నక్షత్ర రీత్యా రాశి వస్తుంది, జన్మ లగ్న రీత్యా గ్రహస్థానాలు వస్తాయి. గ్రహచారం గోచారం అంటారు. గోచారం అనేటప్పటికల్లా చంద్రస్థానం నుంచి వచ్చేది, నక్షత్రం ద్వారా వచ్చేది, గ్రహచారం పుట్టిన టైంను బట్టి వచ్చేది. అట్లా కాకుండా నా పేరు ఇదండి, నా జాతకం చెప్పండి అని ఫోన్ చేస్తున్నారు. అది అట్లా అనుకోవడం చాలా తప్పు. ఏదో వెంకటేశ్వర వృషరాశి, వృషర మేషరాశి అని చెబుతున్నారు, తప్పు. అది
ఏదో నీ తృప్తి కోసం చెప్పించుకొని ఆనందపడటం కానీ సరిగ్గా మీ జాతకం కావాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతక చక్రం వేయించుకోవటం ఈ సంవత్సరం చాలా అవసరం. అంటే సరైన సమయం ఉంటేనే జాతకం కూడా సక్రమంగా చెప్పడానికి అదిగా వీలవుతుంది. కాక ఈ సంవత్సరంలో 9 గ్రహాల్లో 7 పాపగ్రహాలు, మరి 3 శుభగ్రహాలు. 7 పాపగ్రహాలు, 2 శుభగ్రహాలు, 3 స్థానాలు వచ్చినాయి 2 గ్రహాలకి. కానీ పాపగ్రహాల యొక్క బలం ఎక్కువగా ఉన్నది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా జాగ్రత్త పడటం చాలా అవసరం. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు మీ జాతకం ఏంటో చూపించుకోండి, మీ నక్షత్రం ఏంటో చూపించుకోండి, మీ యొక్క పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఎందుకంటే పునాది లేకుండా ఇల్లు కడితే కట్టినంత ఖర్చే దండగే, అట్లా ఉంటుంది ఇప్పుడు పరిస్థితి. ఒక ఉదాహరణ చెబుతున్నా, ఒట్టి నేల మీద గోడ కట్టి స్లాబ్ వేసారనుకోండి, అది ఎప్పుడు పడుతుందో తెలియదు. ఏదో నా వెంకటేశ్వరుని సుబ్బయ్య రామయ్య కేవలం పేరుని బట్టి బట్టి జాతకాలు చూపించుకొని ఏమంటే బాగా ఉందని చెప్పారు, మీరు సరిగ్గా చెప్పలేదండి అని అడుగుతున్నారు. అట్లా కాదు, మీ జన్మ నక్షత్రం కావాలి, జన్మ లగ్నం కావాలి. ఇది లేని సమయంలో హస్త సామర్థ్య ద్వారా మీ జాతకం చూపించుకోవాలి. ఈ సంవత్సరం బాగానూ ఉంది, బాగా నష్టంగా కూడా ఉంది, 2 రకాలుగా ఉంది. కాబట్టి ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడితే చాలా మంచిది. మంచిది. స్వస్తి. నమస్తే గురుగారు.